యోగా ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? రకరకాల ఆసనాలు, శరీరాన్ని అటూ ఇటూ వంచడం కదా? కానీ దాదాపు 2000 ఏళ్ల క్రితం రాసిన ఒక గ్రంథముంది. అది యోగాకి ఒక సరికొత్త, ఇంకా చెప్పాలంటే చాలా లోతైన అర్థాన్ని చెబుతోంది. అదేంటంటే, మన మనస్సు అనే ఒక పెద్ద చిట్టడవిలో దారి చూపే ఒక మ్యాప్ లాంటిది అంటోంది. మరి పదండి, ఈ ప్రాచీన జ్ఞానంలోకి ఓ ప్రయాణం చేద్దాం. అది మనకు ఎలా దారి చూపిస్తుందో చూద్దాం. అందుకే ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రాథమిక ప్రశ్నతోనే మొదలుపెడదాం. యోగా అసలుద్దేశం కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమేనా, లేక దాన్ని మించి మనకు తెలియని ప్రశాంతతను, ఒక స్పష్టతను ఇచ్చే మార్గమేదైనా ఉందా? మన విశ్లేషణకు గుండెలాంటిది ఈ ఆలోచనే. పతంజలి యోగ సూత్రాలు అనేవి కేవలం ఓ పుస్తకం కాదు, అది మన అంతరంగంలోకి, మన లోపలికి ప్రయాణించడానికి ఉపయోగపడే ఒక ఇన్నర్ మ్యాప్ అన్నమాట. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఈ సంక్లిష్టమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ఒక గైడ్. సరే, ఇప్పుడు పతంజలి అసలు ఏ సమస్యను పరిష్కరించాలనుకున్నారో చూద్దాం. అది మనందరికీ తెలిసిన సమస్యే. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో పరిగెడుతూ, చంచలంగా, అశాంతితో ఉండే మన మనస్సు. ఇక్కడే అసలు విషయముంది. పతంజలి యోగాన్ని ఒక్క వాక్యంలో ఎలా నిర్వచించారో చూడండి. యోగశ్చిత్తవృత్తి నిరోధః. సింపుల్గా చెప్పాలంటే యోగమంటే ఈ చిత్తవృత్తులను ఆపడమనట. మరి చిత్తవృత్తి అంటే ఏంటి? అదే మన తలలో రోజంతా నాన్ స్టాప్గా నడిచే ఆ ఆలోచనల గొడవ, మనల్ని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వని ఆ ఇంటర్నల్ నాయిస్, అదే అనమాట. మరి ఈ ఆలోచనల అలలు ఎక్కడ్నుంచొస్తాయి? పతంజలి దీనికి 5 కారణాలు చెప్పారు. 1 మనం సరిగ్గా గ్రహించిన విషయాలు, 2 తప్పుగా అర్థం చేసుకున్నవి, 3 కేవలం మన ఊహలు, 4 గాఢనిద్రలో ఏర్పడే ముద్రలు, ఇంకా 5 మన పాత జ్ఞాపకాలు. ఇవన్నీ కలిసే మన మనసు అనే సరస్సులో నిరంతరం అలలను సృష్టిస్తూనే ఉంటాయి. ఈ మానసిక అలజడిని దాటే ప్రశాంతతను ఎలా చేరాలి? ఇక్కడే పతంజలి తన యోగ సూత్రాలతో మనకొక స్పష్టమైన మార్గదర్శిలా కనిపిస్తారు. ఇక ఆధునిక యోగాచార్యులు బీకేఎస్ అయ్యంగార్ తన అద్భుతమైన వ్యాఖ్యానంతో ఈ ప్రాచీన పటాన్ని మనకు ఇంకా దగ్గర చేశారు. మన ఈ విశ్లేషణకు ప్రాణం పోసింది ఈ పుస్తకమే. అయ్యంగార్ గారు తన జీవితకాలపు సాధనతో ఈ సూత్రాలకు జీవం పోసి వాటిని మనం ఆచరణలో పెట్టగలిగే జ్ఞానంగా మార్చారు. ఈ పుస్తకం ముందుమాటలోని ఈ వాక్యం మనల్ని ఒక్కసారిగా ఆలోచింపజేస్తోంది. యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు, అది ఒక లోతైన అంతర్గత ప్రయాణం. ఆ ప్రయాణంలో దారి తప్పకుండా ఉండాలంటే ఈ సూత్రాలు అనే మ్యాప్ ఖచ్చితంగా కావాలి. సో పతంజలి ఈ ప్రయాణానికి 2 ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయన్నారు. అవే అభ్యాసం, వైరాగ్యం. ఇవి ఒక పక్షికి ఉండే 2 రెక్కల లాంటివి. నిరంతర సాధన అనే ఒక రెక్క, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని తగ్గించుకోవడం అనే మరో రెక్క. ఈ 2 ఉంటేనే మనం ఆధ్యాత్మిక ఆకాశంలో ఎగరగలమన్నమాట. సరే, బాగుంది. ఇంత గొప్ప ప్రయాణాన్ని అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? అందరూ ఉన్నత స్థాయి సాధకులు కారు కదా. అందుకే పతంజలి మనలాంటి వాళ్లకోసం, ప్రారంభదశలో ఉన్నవారి కోసం ఒక ప్రాక్టికల్ మార్గాన్ని చెప్పారు. అదే క్రియాయోగం, అంటే చర్య యొక్క యోగం. ఈ క్రియాయోగంలో 3 భాగాలున్నాయి. మొదటిది తపస్, అంటే క్రమశిక్షణతో కూడిన తీవ్రమైన సాధన. ఎంత అలసిపోయినా సరే ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ధ్యానం చేయడం లాంటిదన్నమాట. రెండవది స్వాధ్యాయం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన బలాలేంటి, బలహీనతలేంటో అధ్యయనం చేయడం. ఇక మూడవది ఈశ్వర ప్రణిధాన, మన అహంకారాన్ని వదిలేసి మనకంటే ఉన్నతమైన శక్తికి లొంగిపోవడం. మరి మనం చేసే ఈ క్రియాయోగ సాధన దేనికోసం? మన మానసిక సాఫ్ట్వేర్లో ఉన్న 5 బగ్స్ను తొలగించటానికి. వీటినే పతంజలి క్లేశాలు అన్నారు. అవేంటంటే అజ్ఞానం, అహంకారం, వ్యామోహం, ద్వేషం మరియు మరణభయం. వీటన్నిటికీ మూలకారణం ఒక్కటే, అవిద్య, అంటే మన నిజస్వరూపం గురించి మనకు తెలియకపోవడమే. క్రియాయోగం ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే, పూర్తి ప్రయాణాన్ని వివరించేదే అష్టాంగ యోగం. మనం ముందుగా చెప్పుకున్న మ్యాప్ ఉంది కదా, అందులో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఈ 8 అంగాలు. ఈ 8 అంగాలు ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ని చూపిస్తాయి. యమ,
నియమాలు మనకొక నైతిక దిక్సూచిలాంటివి. ఆసన, ప్రాణాయామాలు శరీరాన్ని, శ్వాసను సిద్ధం చేస్తాయి. ప్రత్యాహారమేమో బయటి ప్రపంచం నుండి మనసును లోపలికి తిప్పుతుంది. ఇక ధారణ, ధ్యానం, సమాధి ఇవి మన చైతన్యం యొక్క ఉన్నత స్థితులు. ఈ టేబుల్ చూస్తే పతంజలి ఆలోచనా విధానంలోని గొప్పతనం అర్థమవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రాక్టికల్గా ఉండే క్రియాయోగాలోని ఆ 3 భాగాలు మొత్తం అష్టాంగ యోగాలోని 8 అంగాలని ఎలా తమలో కలిపేసుకున్నాయో గమనించారా? అంటే తపస్సు కర్మ మార్గాన్ని చూపిస్తే, స్వాధ్యాయం జ్ఞానం మార్గాన్ని, ఇక ఈశ్వర ప్రణిధానమేమో భక్తి మార్గాన్ని సూచిస్తాయన్నమాట. ఇదొక పర్ఫెక్ట్ కంప్లీట్ సిస్టమ్. ఇంత కష్టమైన ప్రయాణం చేసి చివరికి మనం చేరే గమ్యం ఏమిటి? అదే కైవల్యం. అంటే సంపూర్ణ స్వేచ్ఛతో, అచంచలమైన ప్రశాంతతతో కూడిన ఒక విముక్తి స్థితి అన్నమాట. ఇక్కడ సమాధికి, కైవల్యానికి మధ్య తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సమాధి అనేది పర్వతం శిఖరాన్ని చేరుకోవడం లాంటిది. అదొక అద్భుతమైన కాని తాత్కాలిక అనుభవం. కాని కైవల్యమంటే ఆ శిఖరం మీదే జీవించడం నేర్చుకోవడం. అది ఒక పర్మనెంట్ ఫ్రీడమ్ స్టేట్. అయ్యంగార్ ఈ మాటలు కైవల్య స్థితిని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో చూడండి. ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ, బాధ్యతలు నిర్వర్తిస్తూనే, దేనికీ అంటకుండా, ఏ ప్రభావానికి లోను కాకుండా ఒక సాక్షిగా జీవించడం. అది కైవల్యమంటే. ఫైనల్గా చెప్పాలంటే యోగసూత్రాలు మనకు ఇచ్చేది కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. అది మనల్ని మనం ఉన్నతీకరించుకుని ఒక యోగ్యుడైన మానవుడుగా పరివర్తన చెందడానికి సహాయపడే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ మ్యాప్ మనందరి కోసం అందుబాటులో ఉంది. మన అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించే ఈ సాహసయాత్రను ప్రారంభించడానికి మనకు కావలసిందల్లా కాస్త సంకల్పం మాత్రమే. మరి ఆ మొదటి అడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?